ఇక్కడి మనం స్టార్ట్ చేసే ముందు వ్యాక్సినేషన్ సెంటర్కి ఇవాళ నేను వెళ్ళడం జరిగింది. ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, నిజామాబాద్ జిల్లా ప్రజలందరినీ దయచేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి. కొంచెం స్లో ఉంది ప్రాసెస్. ఇప్పటిదాకా 39,000 పైన వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ డోసు 29,000. ఇంకా చాలా మన జిల్లాలో లక్షల మంది ఉంటారు కాబట్టి కొంచెం స్పీడప్ చేయాలన్నదే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరికీ. అంత సేఫ్ వ్యాక్సిన్ ఇప్పటి వరకు 39,000 డోసెస్లో ఒక్కటి కూడా రియాక్షన్ లేదు. ఇవాళ కూడా నేను సుమారు 10 మందికి దగ్గర నుండి వ్యాక్సినేషన్ ఇప్పించడం జరిగింది. అందులో 70 ఇయర్స్ 74 సంవత్సరాల పెద్ద మనిషి ఉన్నారు, 70 సంవత్సరాల పైన మహిళ ఉండే. అందులో ఎటువంటి రియాక్షన్ లేదు. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఏదైనా దయచేసి తొందరగా తీసుకుంటే మనని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ కరోనా రభస ఏదైతే ఉన్నదో సంవత్సరం పైన దాన్ని తొందరగా ముగించుకున్న వాళ్ళం కూడా అవుతాం. మాకు ఛాన్స్ లేదు, 45 ఏళ్ళు దాటలేదు. మా నాయన ముఖ్యమంత్రి కాదు, రూల్ మారుస్తాం. కాబట్టి మేము 44 బిలో 45 వచ్చినప్పుడు మేము కూడా ఫస్ట్ తీసుకుంటాం. అబవ్ 45 వేయాల కూడా, అంటే వితౌట్ ఎనీ కండిషన్ జనరల్ పబ్లిక్ కూడా తీసుకోవచ్చు. నిన్నటి వరకే ఎనీ క్రానిక్ కండిషన్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్. ఇవాళ నుంచి అబవ్ 45 అందరు కూడా తీసుకోవచ్చు. మా నాయకులు కూడా ఎవరైనా అంత యంగ్ టీం ఉన్నది. మలేషియా తీసుకున్నావా? అబౌవ్ 45 బీజేపీ టీం అందరూ తీసేసుకున్నారు, ఆల్రెడీ అధ్యక్షులు తీసుకున్నారు. బిలో 45 వీఆర్ డిసిప్లిన్డ్ ఇండియన్స్. అవర్ పార్టీ ఈస్ హియర్ టు సర్వ్ పీపుల్, నాట్ టు జంప్ ప్రోటోకాల్. మాకు క్లియర్ చేసినప్పుడు మేము తీసుకుంటాము. అప్పటిదాకా 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు నిజామాబాద్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన శ్రేయస్సు కోసం మనం తొందరగా వ్యాక్సిన్ తీసుకున్నాము. అంతా అవైలబుల్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని డోసులైనా రెడీగా మనకి వాళ్ళు సప్లైలో పెట్టింది, అందుబాటులో ఉన్నాయి. प्रमोद भाई का चेहरे पे जसवंत తెలంగాణ ప్రజలు ఇన్ జనరల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందులో కేసీఆర్ కంటే ఆయన చదివిన 70,000 పుస్తకాల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ సమయంలో కేసీఆర్ని దెబ్బకొట్టాలనో, ఏ సమయంలో గద్దె దించాలనో అన్నీ కూడా ప్రజలకి తెలుసు. సమయం వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి మళ్ళా ఎప్పుడు ఫ్యూచర్లో ఎన్నడూ కూడా సెక్రటేరియట్ దరిదాపుల్లోకి రాకుండా అలా పార్టీ కానీ ఆయన నాయకత్వాన్ని కానీ కూడా రాకుండా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఓ 2 ఎన్నికలు ఒక పార్టీ గెలవచ్చు, ఇంకో ఎన్నిక ఇంకో పార్టీ గెలవచ్చు. బై ఎలక్షన్లు అన్నది మనకి మన జిల్లాలో బై ఎలక్షన్ అయింది పోయిన సంవత్సరం, ఎమ్మెల్సీ బై ఎలక్షన్. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే అభ్యర్థి దాదాపు 1,00,000 ఓట్లతోటి అంతకంటే ముందు సంవత్సరం కింద ఓ లోక్సభ ఓడిపోయింది. చాలా ప్రెస్టీజియస్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా విజృంభించిందో చూసింది మీరు. ఎమ్మెల్సీలో బీజేపీ ఓడిపోవడం జరిగింది. సో ఈ బై ఎలక్షన్స్ అన్నవి మిడ్ టర్మ్ మధ్యలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్. పిచ్చలవిడి డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి భయపడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి వాతావరణం ఏర్పడినాక అయిపోయింది, ఈయన టర్మ్ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు ప్రజలు విశ్వరూపం చూపిస్తారు. జిహెచ్ఎంసీ అనేది ఒక కొత్త ఏరియాకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి వీ క్యాన్ అదో సీరియస్ ఎన్నికగా తీసుకోవచ్చు. దుబ్బాక కేసీఆర్ గడిలో ఎలక్షన్ అయింది కాబట్టి అక్కడ బీజేపీ గెలవడం అన్నది హిస్టారికల్. అది కాబట్టి ఎమ్మెల్సీ పోయింది అట్లనే, బీజేపీకి ఓడిపోయినా. సో ఇవన్నీ పెద్ద మనకి ఇవన్నిటికంటే ఎక్కువ మా ప్రజలందరూ కూడా 2023 వచ్చినప్పుడు కేసీఆర్ టర్మ్ అయిపోతుంది, 2 టర్మ్లు అయిపోతుంది, ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి, ఆయన చేసిన ప్రామిసులు మాటలు అన్ని వర్గాల ప్రజలకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు వితౌట్ ఎనీ హెజిటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వ్యవహారం మారుతుంది. ఇది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, యాటిట్యూడ్ ఆఫీసర్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ. ఒకసారి టర్మ్ అయిపోయినాక తడాకా చూపిస్తారు. సో దీస్ అప్స్ అండ్ డౌన్స్ డ్యూరింగ్ ఇన్ బిట్వీన్ ద టర్మ్ అనేది ఒక కామన్. అది మరి నేనైతే సాగర్కి పోలేదు ఇప్పటి వరకు. అయితే పోయి వచ్చినాక నేను చెప్తాను. నిన్న మొన్న డిక్లేర్ అయ్యా క్యాండిడేట్. 30వ తారీఖు కదా అయింది నామినేషన్. అదే రోజు రాత్రి డిక్లేర్ అయ్యిండు. మీ అందరూ పెట్టుకుంటే క్యాన్సిల్ చేసుకోమని పంపిస్తారు. తిరుపతి కూడా పోతున్నా. జానారెడ్డి గారు మా నాయనకు మంచి మిత్రుడు. ఇప్పుడు ఎందుకు ఆయన దిగ్మిత్రుడు, ఎందుకు ఆయన పెద్ద మనిషి, హుందాగా రాజకీయాలు చేసిండు.
నాగార్జున సాగర్ ప్రజలు నిర్ణేతలు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రివైవ్ అయ్యే ఛాన్స్ లేదు. జానారెడ్డి గారు గెలిచినా జానారెడ్డి గారు ఓడినా కాంగ్రెస్ పార్టీ రివైవల్ అసాధ్యం. సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో దాంట్లో బోర్డు విషయము మద్దతు ధర విషయం అందులో ఉన్నది. ఇప్పుడు నేను అది వచ్చిన మర్నాడే టీఆర్ఎస్ వాళ్ళు లొలిపెట్టిండ్రు, ఆగమైండ్రు. కేరళలో ఎన్ఆర్ఐల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డు నడిపిస్తుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు దాంట్లో పెట్టుకొని ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఏదైతే ఉందో స్పష్టంగా వ్యవసాయ మంత్రి లోక్సభలో స్పష్టత ఇవ్వడం జరిగింది. బోర్డు ఏ రకంగా పనిచేస్తుందో దానికంటే యాక్టివ్గా ఇక్కడ మనకు ఏదైతే వ్యవస్థ బోర్డుతో కలిపి ఏదైతే వ్యవస్థ ఇచ్చినామో అది యాక్టివ్గా పనిచేస్తున్నది. అదే కాకుండా మద్దతు ధర విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వడం జరిగింది. రేట్లు కుదేలైతే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అభ్యర్థించుకుంటే మేము దానికి సహకరిస్తాము అని 1కి 2 సార్లు ఆయన చెప్పడం జరిగింది. ఇక టీఆర్ఎస్లో ఆగమేటోళ్ళకు కూడా చెప్తున్నా, జాతీయ స్థాయిలో కనుక నాకు తెలిసి నూతన చట్టాలు వ్యవసాయ చట్టాలు ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు వ్యవసాయం మీద దృష్టి పెట్టిండో, రైతుల మీద దృష్టి పెట్టిండో, ఏ రకంగా అయితే ఆయన పాలసీస్ క్రియేట్ చేస్తా ఉన్నాడో నూతనంగా ముందు చూపుతోటి దాంట్లో బోర్డుకి చాలా తక్కువ రోల్ టు ప్లే ఉంది. కానీ ఒకవేళ జాతీయ స్థాయిలో బోర్డు వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికే వస్తుంది, అది నేను గ్యారెంటీ. అటువంటి ఆలోచన, అటువంటి ప్రత్యేకంగా ఒక్క స్పైస్ కోసము బోర్డు పెట్టే ఆలోచన లేనట్టు మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. బోర్డుల వ్యవస్థ పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసినప్పుడు మన దగ్గర బోర్డుల వ్యవస్థ ప్రత్యేక బోర్డు కన్నా ఇప్పుడు ఇచ్చిన వ్యవస్థ ఏదైతే ఉందో టైస్, క్లస్టర్స్ ప్లస్ స్పైస్ బోర్డు, ఎక్స్టెన్షన్ సెంటర్ ఇవన్నీ కూడా మోర్ పవర్ఫుల్ అని చెప్పడం జరిగింది. దాన్ని మనము రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాము. వాటితో పాటు ఇంపోర్టు బ్యాన్ చేయటము, ఎక్స్పోర్ట్ మొదలు పెట్టడము, రైతులకి రేట్లు పెరగడము ఫస్ట్ ఇయరే, ఇవన్నీ చేసినాక కాబట్టి రానున్న కాలంలో ఇంకా స్టెబిలైజ్ అవుతుంది, ఇంకా రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఉపయోగించుకొని స్పైస్ పార్క్ డెవలప్ చేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పైస్ బోర్డు ఆల్రెడీ 2 సార్లు లేఖ కూడా రాసింది. సో టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ భజన బంద్ చేసి రైతుల కోసం, ఫ్యూచర్ కోసం ఏది మంచిదో, కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేస్తుందో, స్కీమ్స్ ఎక్స్టెండ్ చేస్తుందో అవన్నీ వాడుకొని మన స్పైస్ పార్క్, వేల్పూర్ దగ్గర ఉన్న స్పైస్ పార్క్ డెవలప్ చేసుకొని మంచి
ప్రమోషన్ కోసము, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోషన్ కోసము, ఈ బాయిలర్స్ పాలిషర్స్ ఇటువంటి ఎక్విప్మెంట్ కోసము ఇదివరకు స్పైస్ బోర్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండు క్వశ్చన్. ఆయనకి ఇంత కూడా సోయి లేదు. ఆయన టైంలో 30 లక్షలు 20 లక్షలు పడింది తెలంగాణలో పసుపు రైతుల కోసం. ఇవాళ అదే సంవత్సరంలో 10 కోట్ల రూపాయలకు పెంచింది బడ్జెట్. మళ్ళీ ఈయన నాయకుడు, మళ్ళీ ఈయన పార్టీకి అధ్యక్షుడు. ఎంఐఎస్ స్కీమ్ లేదని చెప్పిండు పార్లమెంట్లో పసుపు. ఆయన మంత్రి ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంఐఎస్ స్కీమ్ కింద సపోర్ట్ ప్రైజ్ అడిగితే శాంక్షన్ కూడా అయింది. గంత పూర్తి సోయి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన మంచి పని అయింది, పైలట్ పని వదిలేసిండు. లేదా ప్లేన్ల పరిస్థితి ఏముంటుండేనో అలా ప్యాసింజర్ పరిస్థితి ఏముంటుండే. ఆయన ఎయిర్ ఫోర్స్ పైలట్ మరి ఉండేనాట, ఎవరు చూసింది లేదు పెట్టింది లేదు. ఆ ప్లేన్ అయితే మిగిలింది దేశానికి. ఎన్ఆర్ఐలు పెట్టినట్టు కేరళ గవర్నమెంట్ ఎన్ఆర్ఐల కోసం బోర్డు పెట్టినట్టు పసుపు రైతుల కోసం ఏమైనా వ్యవస్థ పెడితే ఏంది రాష్ట్ర ప్రభుత్వం? మొక్కలు కొనరు, సన్నవరి ఏమంటారు కొనడు. ఇప్పుడు వరి ఎంత పడుతుంది ఈసారి చాలా ఎక్కువ వస్తున్నది. ఇలాంటి వరకు ఏం ప్రిపరేషన్ లేదు, బస్తాలు లేవు, ఏదో ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఎక్కడ మాత్రం ప్రిపరేషన్ మాత్రం కనబడతలేదు. రైస్ మిల్లర్ అందరూ ఆగమై ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు. మళ్ళా తరుగు తీస్తాడు. ఈసారి తరుగు తీయొద్దన్నదే మా డిమాండ్. అడ్డగోలుగా తరుగు తీసుకొని కమిషన్ మింగేది ఉండొద్దు. ఈ టీఆర్ఎస్ ఎదవలకి పసుపు రైతులు మేము చూస్తాం రా భయ్. మీ బాపు ఫ్రీ యూరియా ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తా అన్నాడు, అందుకే పుట్టిండు బాపు. కేసీఆర్ అందుకే పుట్టిండు కావచ్చు అన్నాడు. ప్రపంచం అంతా ఆగమవుతుంది అన్నాడు. ప్రపంచం మొత్తం ఆగమవుతుంది అన్నాడు. కుక్కలకు బిస్కెట్లు పడేసినట్టు మీకు పడేస్తే రైతులను మోసం చేసుకుంటూ ఈ బాబుకు భజన బంద్ చేయండి. నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, మంత్రికి కూడా చెప్తా ఉన్నా. మీరు బిస్కెట్లు పడేసే కుక్కల కంటే ఎక్కువేం కాదే అని. ఎన్ఆర్ఐల హామీలు ఏమైనాయి, రైతుల హామీలు ఏమైనాయి, మహిళల కోసం ఇండ్లు ఏమైనాయి, గిరిజనుల 3 ఎకరాల ప్లాట్లు ఏమైనాయి, ఎస్టీలకు చేసిన వాగ్దానాలు ఏమైనాయి, మీ అందరు మీడియా మిత్రులకు మీకు చేసిన వాగ్దానాలు ఏమైనాయి, వీళ్ళకి పొద్దున్న లేస్తే రాత్రి పట్టే పొద్దున్న లేవగానే అరవింద్ పసుపు మేము చూసుకుంటాం, పసుపు మా జిమ్మేదారి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి మేము చెప్పినప్పుడు. స్పైస్ బోర్డు కూడా 2 సార్లు లెటర్ రాసింది, ఇప్పటిదాకా ఏం పీకినావు కేసీఆర్ అని అడుగుతున్నావు. స్పైస్ పార్క్ డెవలప్ చేయమని లెటర్ రాసింది. టైస్ క్లస్టర్ స్కీమ్ కింద 100% సబ్సిడీ ఇవ్వచ్చు. నువ్వు ఫ్యాక్టరీ పెడతావా, గవర్నమెంట్ది పెడతావా, లేకపోతే నువ్వు ఎవడన్నా ప్రైవేట్ వాడు వస్తే నీ తరఫున ఏం సబ్సిడీ ఇస్తావు, ల్యాండ్ ఫ్రీగా ఇస్తావా,
ఎక్కడన్నా ఇండస్ట్రియల్ జోన్ ఉందా ఇక్కడ? రోడ్లు తయారై ఉందా? ఎలక్ట్రిసిటీ తయారై ఉన్నదా? నీళ్ళ సరఫరా తయారై ఉన్నదా? ఒకటైనా డెవలప్ చేసిండా? మళ్ళా ఈ అందరు ఎదవలందరూ మళ్ళీ రైతుల గురించి మాట్లాడతారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమి మొన్న హియరింగ్లు మొదలైతే మేము రిజల్యూషన్ ప్లాన్ ఇస్తామని చెప్పలేదు అంటున్నాడు. మళ్ళా ఇంతకుముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన కోర్టుకి ఎన్సీఎల్టీ, ఇప్పుడు మేము చెప్పలేదు అంటున్నాం. మళ్ళా 15 ఏప్రిల్కి ఉన్నది మళ్ళా హియరింగ్. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కట్. అయ్య హక్కు మద్యపానం, కొడుకు హక్కు ఇంకే పానం మరి. వీళ్ళు ఈ కుటుంబము సిగ్గు, మానం, లజ్జ, ఇజ్జతు, ఆత్మగౌరవము, మానవత్వము అన్ని వదిలేసింది. వీళ్ళు చేసేది ఒకటే ఒకటి, ఏమని అంటే పెన్షన్లు ఇస్తున్నామంటారు. అది కూడా కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పాతోళ్ళే. ఇంకా మన ప్రాంతంలో జోర్దార్ జాయినింగ్లు అవుతున్నాయి. మన పార్లమెంట్ సెగ్మెంట్లో దినేష్ అనండి, మేడపాటి ప్రకాష్ రెడ్డి అనండి, అన్నపూర్ణమ్మ అనండి, మనకు ఆనుకొని కూడా మలయాది రెడ్డి అనండి, అట అనుకొని మోహన్ రావు పాటిల్ అనండి, మనమైతే బందోబస్తు తయారవుతున్నాం. మిగిలింది బండి సంజయ్ చూసుకుంటాడు. ఇంకా జగిత్యాల జిల్లాలో కూడా 1-2 జాయినింగ్లు లైనప్ అయి ఉన్నాయి. నా టార్గెట్, మా నాయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి టీఆర్ఎస్ తోటి అలయన్స్లా ఉమ్మడి జిల్లాలో 9 స్వీప్ చేసి, ఎటువంటి అలయన్స్ లేకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో 7 బీజేపీ స్వీప్ చేసుడు నా అంబిషన్. 100% ఆయన రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మనకి మేజర్, మన ప్రాంతానికి, మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 2100 crores ప్రాజెక్ట్ అవుతున్నదో రోడ్ ప్రాజెక్టు ఆర్మూర్ టు మంచిర్యాల, అదే కదా. ఆర్మూర్ టు మంచిర్యాల రోడ్ ఒకటి మేజర్ ప్రాజెక్టు, ప్లస్ మనకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చినాం. ఆర్ఓబీలు అన్నీ, రైల్వేస్కి సంబంధించిన ఆర్ఓబీలు అన్నీ కూడా శాంక్షన్లు ఇచ్చినాము. 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ స్పెషలీ ఎంత క్రిటికల్ మీకు తెలుసు. దాని మీద కూడా ఉద్యమం ఊపందుకుంటుంది త్వరలో. ఇక ఇందాక మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుకుంటూ నాతోటి, ఆర్మూర్లో లెదర్ పార్క్ ఏదైతుందో నాకు గుర్తున్నది 2017లోనో 16లోనో 9 కోట్లు కేంద్రం నుంచి శాంక్షన్ అయ్యి ఇక్కడ నుంచి 2 కోట్లు రావాలి. వీళ్ళు 2 కోట్లు ఇయ్యాక 9 కోట్లు వాపసు పోయినాయి. మళ్ళా
ఈ మధ్య మళ్ళా 9 కోట్లు శాంక్షన్ లెటర్ కేంద్రం నుంచి వచ్చింది. ఇప్పుడు 2 కోట్లు మళ్ళీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నది ఫైలు, మళ్ళా అక్టోబర్ నెల నుంచి మళ్ళా ప్రశాంత్ రెడ్డి దగ్గర ఫైల్ ఉన్నది. టెండర్ కాల్ఫాల్ చేయాలి. రైల్వేస్ లెటర్ రాసింది, మీరు స్టేట్ గవర్నమెంట్ మీకు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్స్ స్పెషల్లీ టెండర్ కాల్ఫార్ చేయండి, మర్నాడు మేము కాల్ఫార్ చేస్తాం అని లెటర్ కూడా ఇచ్చింది. ఈ లెటర్ ఇచ్చి అక్టోబర్ నెలలు ఇచ్చింది, 6 నెలలు దాటిపోయింది. అంతకుముందు 2019లో 2020 జూన్లో నేను దిశా మీటింగ్లో ఆఫీసర్లను తిట్టే వరకు అప్పుడు 8 నెలలు పెట్టుకున్నాను ఫైల్, అప్పుడు క్లియరెన్స్ కోసం. అది క్లియర్ చేయగానే, నేను తిట్టగానే క్లియర్ చేయగానే 2 నెలలకి మళ్ళీ నేను టోటల్ ప్రక్రియ ముగించేసుకొని కేంద్రంలో టెండర్స్ రెడీ చేసి పెట్టాను కాల్ చేయడానికి. వీళ్ళు కాల్ చేస్తే మర్నాడు మేము కాల్ చేస్తామని రైల్వేస్ లెటర్ రాసి కూడా 6 నెలలు అయిపోతుంది. మళ్ళీ 6 నెలలు అయింది దాని వేరే ఫైల్ పెట్టు. మళ్ళీ ఆయన మన జిల్లా మంత్రి, మళ్ళా ఆర్ఎండ్బి మంత్రి. ఆయనకి సెక్రటేరియట్లో ఏం రాయి పెట్టాలా, సెక్రటేరియట్లో బార్ కౌంటర్ పెట్టాలన్నా, చీఫ్ మినిస్టర్ క్యాబిన్లా ఆ బార్ కౌంటర్కి ఏం పెట్టాలా, దాని మీద చిత్తం ఉన్నది. కానీ దానికోసం దేశమంతా తిరుగుతున్నది. కానీ ఇక్కడ మా జిల్లా సమస్యలు మాత్రం పట్టించుకోరు. మీరు ఇద్దరు అడిగారు క్వశ్చన్లన్నీ, వేరే వాళ్ళు అడగలేరు. అమిత్ భాయ్ షా పార్టీ నడ్డా, జేపీ నడ్డా గారు ఎట్లా చెప్తాను చేస్తాం, మన చేతిలో ఏముంటుంది చెప్పు. ఏం చేయమంటే అది చేస్తాం, ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తాం. क्या साहब कुछ पूछ रहे नहीं? हाँ साहब, खान साहब बहुत सोच में है, क्या बताएं? मुसलमान खुश है? मैं पूछूं आपसे, कितने मुसलमानों को डबल बेडरूम करा है? शादी मुबारक रुक गया कहते ना, सही है? सही है? एप्लीकेशन पेंडिंग मतलब रुक गया, कल्याण लक्ष्मी रुक गया, पेंशन रुक गए, नया रेशन कार्ड रुक गए, पर रोहिंग्या को पासपोर्ट कंटिन्यूशन है। ईडब्ल्यूएस स्कीम लगाया ना, मुसलमानों को आता उसमें नहीं लगा रहा, अभी तक तो नहीं लगाया, लगा तो बोला जीएचएमसी का इफेक्ट, फिर एमएलसी जीत गया वो, फिर कोल्ड स्टोरेज में डाल देते। మీరు అడిగితే చెప్తా, ఏమని మీరు అడుగురు నేను చెప్తా.
ఏం చెప్పాలి? షకీల్ ఏం చేసి రోజు ఒకటి చెప్తారు షకీల్. బంద్ పెట్టిన సామాజిక వర్గం ఏదైతుందో వాళ్ళకి నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ రౌడీజం అయిపోయిందా? ఇవన్నీ పడితే వాళ్ళు ఇప్పుడు రోజు ఒక టేప్ వస్తుంది బయటికి, ఆడియో టేప్. ఆ కేసీఆర్ కాడికెళ్ళి మొదలైంది. కేసీఆర్ అన్నిటికీ నాంది వాళ్ళకే కేసీఆర్. ఎన్ఆర్ఎల్ ఎట్లా తిట్టిండు? ఒక రైస్ మిల్లర్ తోటి మాట్లాడుకుంటా ఎన్ఆర్ఐలని ఎన్ని బూతు మాటలు తిట్టిండు కేసీఆర్. ఇక కేసీఆర్ తిట్టినప్పుడు ఎమ్మెల్యేలు తిట్టింది పెద్ద ఇదే. అడ్డగోలుగా ఇక దానికంటే పెద్ద తిట్లే ఉండే తెలంగాణలో, తెలుగు భాషలో అన్ని తిట్లు తిట్టిండు ఎన్ఆర్ఐ సోదరి. గంత గలీజ్గాడు మన ముఖ్యమంత్రి. షకీల్ ఏమన్నా చెప్పు. %100% ఇటువంటి ఆరోగెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, లెట్ ఇట్ బి చీఫ్ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే, ఇవాళ ఆరోగెన్స్ నశింపజేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందులో. ఆర్యవైశ్యులందరికీ కూడా నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సిగ్గు లేకుండా రోహింగ్యాలకు పాస్పోర్ట్ ఇస్తారా అని మరీ ఇంత చెంచాగిరా ఎంఐఎం పార్టీకి? మళ్ళా పోలీస్ ఆఫీసర్ హిందూ వాహిని వల్ల అవుతుంది బైన్సాల గొడవలని ఆ ఐజీ చెప్పడం అయితే నిజంగా కూడా సిగ్గుచేటు. ఇక పోలీసు వాళ్ళకి అట్లా మాట్లాడినాక షకీల్కి ఇట్లా మాట్లాడు పెద్ద పని. పోలీసు వాళ్ళు కూడా కొందరు ఆఫీసర్లు ఇంతకన్నా దిగజారిపోయారు. రేపు మీరు నాగార్జున సాగర్ అడిగినారు, బెంగాల్ అడిగేది ఉండే మీరు. రేపు May 2 నాడు బెంగాల్ గెలవడం ఖాయం. నేను సొంతంగా నేనే పటాకులు కలుపుతా. ఆ రోజు నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైతే చూసుకోండి. ఫెడరల్ తీరుడు కదా ఈయననే మొన్న జనరల్ ఎలక్షన్లలో ఏమో పంపిండట, డబ్బాలు పంపిండట సూట్ కేసులు బెంగాల్కి ఉప ప్రధాని ఏదామని. ఏమని? భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఏ రకంగా అయితే ఎదుగుతా ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాపులారిటీ ఏ రకంగా పెరుగుతూ ఉందో, వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉన్నది. విపరీతమైన ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోతున్నారు. ఇలా 3 రోజుల నుంచి నందిగ్రామ్ నుంచి కదలలే. మమతా బెనర్జీ అంత పెద్ద తోపు లీడర్ అయితే ఆమె సొంత అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కడికైతే నిలబడుతున్నదో ఆడ నుంచి లాస్ట్ 72 అవర్స్ అన్నే ఉన్నది ఆమె. వీళ్ళకి లెటర్ రాసి వీళ్ళు వచ్చి ఓటేస్తారా? జగన్ కేసీఆర్ పోయి ఓటేస్తారా ఏంటి బెంగాల్లో? ఆడపోయి ఆమె క్యాంపెయిన్ చేసుకోవచ్చు కదా. వీళ్ళకి లెటర్ రాస్తే ఏమవుతుంది? ఆ లెటర్లో ఏమైనా కోడ్వాడు ఉందేమో పైసలు పంపిమని, మరి అది చెక్ చేసుకోవాలి. నేను బాగానే అడిగినావు, ఇది దర్యాప్తు పంపాలి లెటర్.
మరి ఇప్పుడు లెటర్లు కాడ ఎలక్షన్లు పెట్టుకొని వీళ్ళకి లెటర్ ఎందుకు రాసుడు? అలా ఏం కోడ్ భాష ఉందో చూద్దాం. ఎవరైతే రోహింగ్యాలకి, ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో ఇష్యూ చేసేది మమతా బెనర్జీ ప్రభుత్వం. దాని తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఇవాళ రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్నారు, ఎంతో నడిచిపోతున్నది. రేపు వీళ్ళు దిగిపోయినాక వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్ కిందనే లెక్క. %100% వీళ్ళు యాంటీ నేషనల్. వీళ్ళ మాటలు వినుకుంటూ అవసరానికంటే ఎగిరే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో ఉంటే వాళ్ళ ఫ్యూచరు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మిమ్మల్ని ఎవరి టీఆర్ఎస్ వ్యతిరేకం చేయమంటలే, ప్రభుత్వాన్ని వ్యతిరేకం, మీ రూల్స్ ప్రకారం మీరు నడుచుకోండి. చాలా ఇబ్బందికరంగా మారుతారు ఈ ఆఫీసర్ల ఫ్యూచర్. ఈ రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చుకుంటా కూర్చుంటే. రాష్ట్రంలో అందరు హిందువులు గమనిస్తూ ఉన్నారు. బోధనలు ఏమవుతున్నది, బైన్సాలు ఏమవుతున్నది, అన్ని జాగాలల్లో ఎట్లా గుడ్లని ధ్వంసం చేస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటా హిందువులని అనగదొక్కుంటా మళ్ళీ గుడులు తిరుగుతున్నారు, గుడులు తిరుగుతున్నారు. ఒక దిక్కేమో హిందువులను అనగదొక్కుతున్నారు, ఒక దిక్కేమో హిందూ వాహిని వాళ్ళే బైన్సా రైట్స్కి కారణం అంటున్నారు. ఇంకో దిక్కు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి పాస్పోర్ట్లు ఇస్తున్నారు, మళ్ళా మన గుళ్ళల్లో తిరుగుతున్నారు. హిందూ ద్రోహులందరూ కూడా గుళ్ళల్లో తిరుగుతున్నారు. ఇక ప్రజల వల్ల అమాయకులు లేదు ఆరుడ. ఎవరికి? ప్రశాంత్ రెడ్డిగా. మళ్ళీ ఆయన పని చేయకపోతే ఏం చేయమని ఉన్నాను. ఫస్ట్ సంవత్సరము ఊకుంటే మా ఊరు బిడ్డ ఆయన, ఇక ఆయన పనే చేస్తలేడు. అరే ఆయన ఊరు బయట స్పైస్ పార్క్ ఉందా, ఇంత మంచి పోవాలి, ఆడ తిరుగుతున్నాడు కదా. కేసీఆర్ బార్ కౌంటర్కి ఏం రాయి పెట్టాలను బదులు అటు బాంబే పోయి ఆ టాటాలతో, రిలయన్స్ వాళ్ళతో, బిర్లాలతో మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ప్రైవేటు ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టియచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు కదా పసుపు రైతుల కోసం. అలా బాబుతో లెటర్ రాపియవచ్చు కదా, కేసీఆర్ బాబుతోటి లెటర్ రాపియవచ్చు. 1,00,000 సార్లు నేను చెప్పిన, అగ్రికల్చర్ మంత్రి చెప్పిండు. ఇంతకుముందు ఎంఐఏ స్కీమ్ కింద రేట్లు ఇచ్చిన, జియోలు ఇచ్చినాము. జిల్లా సమస్యలు పట్టించుకోవచ్చు, ఆరోపీలు కట్టవచ్చు, రోడ్లు వేయవచ్చు, ఏమి లేదు. ఇక గ్యాప్ రాకుంటే ఏమొస్తుంది? మేము ఎన్నడూ క్లోజ్ లేకుంటే ఏదో మా ఊరోడని జర ప్రేమ ఉంటుండే. ఇలా ఊరు నాశనం చేస్తున్నాడు, పైరు నాశనం చేస్తున్నాడు, జిల్లా నాశనం చేస్తున్నాడు. ఒకటి బానిస బతుకుతున్నాడు కేసీఆర్, బానిస బతుకు. ఇప్పుడే మొదలైంది పాస్పోర్ట్ ఎంక్వైరీ. వీళ్ళు చేసే వెనకాల తుపాస్ ఎంక్వైరీ పోయింది, ఢిల్లీకి పోయింది. ఇప్పుడు వాళ్ళు టేకప్ చేసి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ఎన్ఆర్సీ ఎంత అవసరమో ఇంప్లిమెంట్ చేసుడు దేశంలో అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎన్ఆర్సీ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. రేపు బెంగాల్లో మెజారిటీ ఎక్కువ రాని ఇలా పునర్భజంత్రి ఈ ఫ్యామిలీ పార్టీలకి, ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అని ఎగురుతూ ఉంటారు కదా.
యాడున్నా కూడా పట్టుకొచ్చి ఇక్కొచ్చి చెంచలు కూడా లేస్తాం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. నేనే పెట్టిన కాగితాలు అన్నీ పెట్టిన, నోటీసులు వచ్చినాయి. ఇవి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ బాస్ గురించి ఎందుకు మాట్లాడడానికి మాట్లాడుతున్నారు పేరు తీసుకుని. వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయన్నీ కేటీఆర్. అటవీ భూములలో మైనింగ్ చేస్తే జైలుకోకుండా ఏడిపోతారు చెప్పు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు జైలుకోకుండా ఏడిపోతారు. ఇప్పటి వరకు నేను లెటర్లు ఎందుకు రాస్తున్నా, నేనేం పిసోని కాదు. అన్ని రికార్డు పోతే రేపు కోర్టు ఏదో రోజు కోర్టులో చేరుతుంది. అది అన్ని రికార్డు పోతే ఏ ఆఫీసర్కి ఏం రాసినాను, ఏ ఆఫీసర్ ఏం యాక్షన్ తీసుకున్నాడు, ఎవరెవరు ములాఖాత్ అయి ఉన్నారు ఇళ్ళతో, ఇళ్ళ అన్ని రికార్డ్ అవుతున్నాయి. షేరింగ్లో ఉంటుంది. ఫిక్స్ చేసేది ఇక్కడ. వీళ్ళు ప్రపోజల్లో ఏం రేట్ ఉంటే బాగుంటుంది అన్నది వీళ్ళు చెప్పాలి. వాళ్ళు 40%, 50% దాకా వాళ్ళు ఇస్తారు, వేరు చేస్తారు. అది చేయడానికి ఇబ్బంది ఏంటి? ఎంఎస్పీలో మేము ఫిక్స్ చేస్తాం జాతీయ పంటలకి, కానీ కేంద్ర రాష్ట్ర వాటా కూడా ఉంటుంది అందులో పైసలు. ఇక్కడ రాష్ట్ర పంట కాబట్టి వీళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళా ఈ పసుపు ధర వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే ఖర్చు వేరు, తెలంగాణ ఖర్చు వేరు, మహారాష్ట్రలో ఖర్చు వేరు. మహారాష్ట్రలో 200-250 రూపాయలకి లేబర్ దొరుకుతుంది. మన దగ్గర 800 పెడితే కానీ లేబర్ దొరకదు. సో మనకి ఎక్స్పెండిచరు రాష్ట్రానికి తేడా ఉన్నది. మన దగ్గరనే వెరైటీలు ఉన్నాయి, మహారాష్ట్ర వేరే వెరైటీలు ఉన్నాయి, కర్ణాటకలో వేరే వెరైటీలు ఉన్నాయి. అక్కడ రేట్లు వేరే. మన దగ్గర బెస్ట్ క్వాలిటీ పసుపుకి 10,500 దాకా పోయింది, మహారాష్ట్రలో 30,000 పోయింది, కర్ణాటకలో 20,000 పోయింది, అటు ఈ రోడ్లో ఇంకో రేటు పోయింది. కాబట్టి ఫిక్స్ చేయడము కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కాదు. నీ రాష్ట్రంలో ఎంత ధరకి పంట పండుతున్నది, ఏం రేటు వస్తే బాగుంటుంది అన్నది నువ్వు ప్రపోజల్ చేయాలి. అందుకని నువ్వు ప్రపోజల్ చేస్తే కేంద్రం 50% దాకా ఇస్తుంది. 50% దాకా ఇచ్చిన జియో కూడా నేను పసుపు రైతుల మీటింగ్ నేను పోయినప్పుడు వాళ్ళకి చేయడం జరిగింది. మీకు కూడా ఒక కాపీ పంపించేస్తాను, ఇప్పుడు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. 50% కేంద్రం బేర్ చేయండి. ఇవన్నీ చేయండి రా నాయన అంటే మళ్ళీ ఈ మధ్య ఒక ఆమె వచ్చింది. ఆడ ఆంధ్రాలో కన్వర్షన్ క్వీన్, ఆ కన్వర్షన్ క్వీన్ వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడతారు. ఇక్కడ కమిషన్ క్వీన్ తోటే చచ్చిపోతున్నాం. ఇప్పుడు కమిషన్ క్వీన్ తోకి మళ్ళీ ఇంకో కన్వర్షన్ క్వీన్ వచ్చింది. మళ్ళీ ఆమె కూడా పసుపు. అవునమ్మా, నేను బాండ్ పేపర్ మాట చెప్పిందట, దానికంటే బాండ్ పేపర్ రాసిచ్చిందట. మరి రాజశేఖర్ రెడ్డి గారిని మేము కూడా గౌరవిస్తాం. ఎలక్షన్లలో పీక్ ఆఫ్ ద మూమెంట్లో మరి మీ నాయన చేయలేదా డ్రామా? 2009లో మీ నాయన డ్రామా చేయలేదా? ఇక్కడ 4 గంటలకి తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోగానే కర్నూలులో బండి ఎక్కి మైక్ పట్టి ఏం హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకోవాలన్నా అని అడిగిండే లేదా? ఆమె ఇప్పుడు వీసా తీసుకొని వచ్చి పార్టీ పెడుతున్నదా? ఇక్కడ తెలంగాణ వచ్చింది కదా ఇవాళ. ఏం శాస్త్రి సార్ వీసా తీసుకున్నదా? షర్మిల ఏం వీసా తీసుకున్నది? ఈ షర్మిల లాంటి పార్టీ వాళ్ళు, జగన్ లాంటి పార్టీ వాళ్ళు, కేసీఆర్ లాంటి పార్టీ వాళ్ళు వీళ్ళకి తెలంగాణ వస్తే వీసాలు తీసుకోవాలి అంటారు. ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలకు మాత్రం పాస్పోర్ట్ ఇస్తారు. వీసా కాదు, పాస్పోర్టే డైరెక్ట్. ఎలక్షన్ల టైంలలో ఎట్లా ఎలక్షన్లు గెలవాలన్నది మీ నాయన రాజశేఖర రెడ్డి గారి దగ్గరే నేర్చుకున్నాం మేము కూడా. దాని తర్వాత సర్వీస్ ఎట్లా చేయాలనో మోదీ గారి దగ్గర నేర్చుకున్నాం. విన్నావా అమ్మా?
సిస్టర్ షర్మిల గారు, దయచేసి మీరు మీ ఆయన కలిసి తెలంగాణలో కన్వర్షన్లు పెంచకండి. పార్టీ పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆమె మరి కోడలని ఆమె చెప్పుకుంటున్నది, మేము ఎవరు అడ్డం పడతలేము, కానీ కన్వర్షన్లు మాత్రం చేయకుండా చేయరు దయచేసి. కన్వర్షన్లు చేసినట్టు మాకు తెలిస్తే కనుక మిమ్మల్నే కన్వర్ట్ చేస్తాం మేము, మళ్ళీ వాపస్ గర్వాప్సే. సమస్యనే లేదండి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన హిందువులకి దొంగ పాస్పోర్ట్ ఏమవసరం? కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తుంది. మేము యాక్టే పాస్ చేస్తే మీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, జైన్లు కానీ వీళ్ళందరికీ మేము డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తాము, లీగల్గా ఇస్తాము. ఇల్లీగల్ పాస్పోర్ట్లు ఎందుకు? మభ్య పెట్టడం ఇది. ఆడు దొంగ పాస్పోర్ట్ తీసుకుందంటే కథ ముస్లిం అన్నట్టే. ఇక వేరే 6 మతాలకి మేము డైరెక్ట్గా ఇస్తున్నాము సిటిజన్షిప్, అంతే కదా. ఇవి ఎంకరేజ్ చేసే పార్టీలు, ప్రభుత్వాలు దేశద్రోహులే. రేపు యుఏపిఏ చట్టం కూడా వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసిన ఆశ్చర్యం లేదు శ్రీశైలం గారు. దేశద్రోహమే ఇది, దేశాన్ని డిస్టర్బ్ చేయడమే, డెమోగ్రాఫిక్స్ మార్చడమే. మాగ్లూరులో అది ఏదో పెద్ద గొడవ, డికంపల్లి కాదు, మన ఇది మన క్రషర్ వారిస్ బోధన్ సైడు చెప్పినట్టు ఇసుక బాన్స్వాడలు అవేలోని ఇవన్నీ కూడా మా అక్కడ ఏదైతే ఆ యూనిట్లు ఉన్నాయో పార్టీ యూనిట్ వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, విజృంభించండి. ఎక్కడ సమస్యలు ఏ గ్రామంలో ఇసుక రవాణా ఎక్కున్నదో భారతీయ జనతా పార్టీ ముందర నుండి విజృంభించండి స్టార్ట్ చేయాలి. మా అధ్యక్షులను కోరుతా ఉన్నాను. టీం తయారవుతుందాడా? ఉన్నది ఆనెస్ట్ ఆన్సర్ చెప్తారు. టీం తయారైతే బీజేపీకి ఓట్లు వేస్తారు పబ్లిక్. దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజల బ్యాడ్ లక్ అంతే. కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల బ్యాడ్ లక్. లేదండి, తప్పు సమాచారం. ఆ రోజు మనం పిలుచుకున్న దేనికోసం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రమోషన్ ఎట్లా చేయాలో పిలుచుకున్నాం. బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్ని మేము టాలరేట్ చేయం.
ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఇండివిజువల్స్ ఉంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడతాం, కానీ అందరిని పిలుచుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. సర్వీస్ చేయాలి. ఎవరన్నా మీ వార్డులలో ఇల్లులు కట్టుకుంటుంటే వాళ్ళ పర్మిషన్లు, వాళ్ళ కన్స్ట్రక్షన్కి టోటల్గా దగ్గరుండి కోఆపరేట్ చేయాలన్నదే మా సలహా. ఇంకోటి, ఎవరు కూడా సైరన్లు కొట్టుకుంటానికి వీల్లేదు, ఎవరు కూడా లీడర్లు కాదు. ఎవరు కూడా సైరన్లు పెట్టడానికి వీల్లేదు, కొడతానికి వీల్లేదు. సామాన్యుల్లాగానే ఉండాలా. ఎవరైనా ఇల్లు కట్టుతూ ఉంటే తమ వార్డులల్లో దగ్గరుండి అక్కడ వాళ్ళు ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి మీరు ఏం చేయగలుగుతారో సర్వీస్ చేయండి. రేపు పోయి బాజాబ్తా ఓటేయమని అడగండి, మీకోసం క్యాంపెయిన్ చేయమని డిమాండ్ చేయండి. భారతీయ జనతా పార్టీ విలువల్ని కాపాడుకుంటూ ఇంకా పెంచండి. ఇదే ఇక దీని క్లాస్ అనుకుంటారా, మరి ట్యూషన్ అనుకుంటారా, మీ ఇష్టం. మా లెక్కలు ఇక నా లెక్కనైతే చెప్తున్నా, నా లెక్కల కరప్షన్ విషయానికి వస్తే నా లెక్క మైనస్లనే ఉంటుంది ఎప్పటికీ. నా అకౌంట్స్ బుక్, పొలిటికల్ అకౌంట్ బుక్, నేను రిటైర్ అయిన రోజు కూడా మైనసే ఉంటుంది, భారీ ఎత్తున మైనస్ ఉంటుంది. ఏంటండి విషయంలో పోరాటం చేసి కాంప్రమైజ్ చేసింది. ఇవ్వండి, నాగారాంకి 3 సార్లు పోతుంది, మీకోసం కూడా కొట్లాడుతుంది. లేదు, నేను పోకంటే ముందు 2 సార్లు మా టీం పోయింది, 2 సార్లు టీం పోయింది. నాకు తెలుసు. ఇప్పుడు నేను నా ఫేస్బుక్ తిరిగేస్తా, నా పేజ్ అందులో ఉన్నాయి ఫోటో. అంటే మీరు చూపెడతలేరు కదా, మీరు ఎందుకు చూపెడతలేరు మీకు తెలియదు. మేమేమైనా పోయి ఎక్స్పోజ్ చేస్తే మీరు చూపెడతలేరు. ఎందుకు చూపెడతలేరు? మేము స్వేచ్ఛగా రాజకీయం చేస్తాం, మీరు కూడా స్వేచ్ఛగా జర్నలిజం చేయండి. ఎందుకు నాగారంలో మస్తు హడావిడి అయింది, నేను రాకంటే ముందు 2 సార్లు బ్రహ్మాండంగా హడావిడి అయింది. హడావిడి అంటే పెంచండి అమ్మా, ఫ్లోరీడర్ గారు గడబడి చేయండి ఎక్కువ. అన్నిటి ఎక్స్పోజ్ చేసేందుకు మీకైతే 1.25 లక్షలు ఉంటాయి కారణం. గణేష్ గుప్తా గారి అండర్లో ఉన్న మున్సిపాలిటీలో అవకతవకలు 1.25 లక్షలు ఉంటాయి. వాళ్ళు బస్ యాత్ర పెట్టుకుంటే మా వాళ్ళు బ్యాన్ చేసింది. 2 సార్లు కౌన్సిల్ మీటింగ్ పిలుచుకుంటే 2 సార్లు పేపర్లు గీపర్లు గడబడి చేసి బయటకు వచ్చారు. మాకు పైసలు ఇస్తలేరు, మా వార్డులలో బీజేపీ గెలిచిందని. దాని తర్వాత రెక్టిఫై కూడా చేసిండ్రు. పుస్తకాలలో అయితే రాసిరు సేమ్ అమౌంట్, మరి ఇస్తారా లేదా వెయిట్ చేసి చూడాలి. నిజామాబాద్ మున్సిపల్ టీము భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారు. అధ్యక్షులు బస్వా గారి అధ్యక్షతన మంచి జాయినింగ్ కూడా అవుతుంది. మీరున్నాయంటే ఉన్నాయి, లేదా భోజనం అంటే భోజనం. జాయినింగ్సా చెప్పినా కదా, నిజామాబాద్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో బలమైన జాయినింగ్స్ అయినాయి. ఇప్పుడు జగిత్యాల సైడ్ మా ఫోకస్ ఉన్నది. ఇప్పుడే చుట్టూ వచ్చిపోయింది, ఇప్పుడు ఇంకా ఎందుకు. బీజేపీ పెరుగుతూ ఉంటే సంతోషపడతాం. ఉన్న దాంట్లో కూడా ఇంకా యాడ్ అయితే ఇంకా మంచిది. కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా మంచిది. దానివల్ల బిజినెస్ పెరుగుతున్నట్టు బీజేపీ కూడా పెరుగుతూ ఉంటే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.
మీడియా మిత్రులందరూ జర ఫోన్ చేసి అందరం కలిసి ఫోన్ చేద్దాం.